మొత్తం మనం రాజమౌళి గారు, బోయపాటి శ్రీను గారిని చూసి నేర్చుకోండి. ఆయన భగవంతుని నమ్ముతాడు. మన కర్మ సిద్ధాంతం ప్రకారం మన పని మనం చేయాలా. సర్వం శివమయం. శివుడి ఆజ్ఞలందే చీమైనా కుట్టలేదు. నందమూరి బాలకృష్ణ చెప్తాడు. శివుడే నేర్పించాడని చెప్తారు. ఇంత ప్రకృతిని ఆశ్రయిస్తే ప్రకృతి మీద మనం ఆధారపడి ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళి మొక్కుతారు. ఇట్లాంటివి నేర్చుకోండి. మీరు దేవుని నమ్మరు అన్నప్పుడు మీకెందుకు చూసుకోవాలి ఆంజనేయ స్వామి? మీలాంటి వాళ్ళు డబ్బు వచ్చే తలక నెత్తికెక్కుతుంది అహంకారం. ఏం మెసేజ్ ఇస్తారు మీరు? పబ్లిసిటీ కోసం కాదు. ఇక్కడ ఇప్పటికే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని దుష్ట శక్తులు, విదేశీ శక్తులు అన్నీ మన స్వదేశంలోనే కుట్రలు పడుతున్నారు. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇట్లా సెలబ్రిటీలు మాట్లాడతారు. మీ అందరు నార తీస్తాడు. వీరభద్రుడు ఇప్పుడు కర్మ సిద్ధాంతం నడుస్తుంది. నువ్వు తీసే సినిమాలు ఎట్లుంటావు భగవంతుడు చూపిస్తాడు. నువ్వేం చరిత్ర సృష్టించాడా? తెలుగు సినిమా పర్సన్ నిలబెట్టే ఎవడు కావాలరా నిలబెట్టేది? చరిత్ర ముందుకు పోతుంటుంది. మీకు అవకాశం ఇచ్చినాడు. మీరు కాలకల్పలో కల్పిస్తున్నారు. మిమ్మల్ని మించిన వాళ్ళు వస్తారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని మించిన వాళ్ళు వస్తారు. వీరభద్ర యుగంలో ఒకరికి మించి ఒకరు తయారవుతారు. నాన్న ఏం నువ్వేముంటావా? ఇంతకుముందు తెలుగు సినీ పరిశ్రమకి ఇంతకుముందు మాయాబజార్ నుంచి లెక్కేసుకుంటే అప్పట్లోనే టెక్నాలజీ లేనప్పుడు ఎంత అద్భుతమైన సినిమాలు తీశారు లవకుశాన్ని. మీరు ఇంత టెక్నాలజీ పెట్టుకొని 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి సినిమా తీసుకుంటే సినీ పరిశ్రమ బతుకుతుందా మీలాంటి వాళ్ళ వల్ల? తస్మా జాగ్రత్త. సనాతన ధర్మాన్ని ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిస్తాడు వీరభద్రుడు. గుణపాఠం నేర్పిస్తాడు. జై వీరభద్ర.